బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. పోయిన వారు నేను ఒక మాట అన్నాను కదా, అందరూ బాగున్నారా బాగున్నారా అన్నప్పుడు నేను ఏ కోణంలో అడుగుతున్నాను అని మీరు తెలుసుకోవాలి. అన్ని కోణాలు అంటే హెల్త్, ఓకే, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఓకే, గుర్తుంది, గుడ్ మిగతా ఇంకా ఓకే. సో అన్ని విధాలుగా ఓకే, మీరు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా ఓకే ఎలా ఉన్నారు. అయితే దానికన్నా మించింది ఏంటంటే ఆత్మీయంగా ఎలా ఉన్నారు. ఆత్మీయంగా ఉండడం బాగుండడం అంటే ఏంటి అది. సో ఆత్మీయంగా అనగానే వెంటనే దేవునితో మీరు ఎలా ఉన్నారు, దేవుడితో మీకున్న సహవాసం ఎలా ఉంది. సో కాబట్టి రోజు దేవునితో మరి మీరు సమయాన్ని గడుపుతున్నారా? రోజు మనం భోంచేస్తున్నట్టుగా మరి ఆత్మీయ ఆహారాన్ని కూడా భుజిస్తున్నారా? మరి ఈ వారం ఎలా గడిచింది? మరి పోయిన వారం వాక్యం విన్నారు కదా, మరి ఆ వాక్యం ఏమైనా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వారం ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి నెమరు వేసుకున్నారా? నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని జంతువులు నెమరు వేస్తాయి కదా, నెమరు వేసే జంతువులు ఏంటి? ఆవు, గేదె, ఎద్దు కొన్ని నెమరు వేస్తాయి కదా. అంటే ఏం చేస్తాయి? ఫస్ట్ వాడికి ఎంత దొరికితే ఎంత ఫస్ట్ కనబడగానే మొత్తం గబగబా తినేస్తాయి కదా. తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి కదా. ఎవరన్నా తోలేస్తారు అక్కడ నుంచి, లేకపోతే తోలేస్తారన్న భయంతోనూ మరి మరొక కారణంతో గబగబా కనబడగానే స్పీడ్గా మొత్తం తినేస్తాయి. తినేసిన తర్వాత వేరే చోటుకి వెళ్తాయి. వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చొని లేక పడుకొని తిన్నదాన్ని మళ్ళీ బయటికి తీసి అది అలాగ నెమరేస్తుంటుంది. చూసారా? దాన్ని ఇలా తిప్పుతూ ఉంటుంది అనమాట కదా. చాలా వెరైటీగా కదా. అంటే మీరు అనుకోవచ్చు అదేముంది, ఏం తినట్లేదు ఏంటి అక్కడ, అక్కడేం ఉండదు. అయితే అక్కడ బయట ఏమి ఉండదు, లోపల ఉంది ఆల్రెడీ కదా. సో లోపల తిన్నదాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి దాన్ని అలాగా నెమరు వేస్తూ మళ్ళీ గట్టి నములుతూ మళ్ళీ దాన్ని ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మళ్ళీ అది ఎంజాయ్ చేస్తుంది అనమాట. అంటే మళ్ళీ కొత్తగా ఇంకొక ఫుడ్ తింటున్నట్టు ఒక ఫీలింగు మరి దానికి వస్తుందేమో కాబోలు నెమరు వేస్తున్నప్పుడు. అవును, వస్తుంది. అందుకే అది అలా చేస్తుంది. కాబట్టి మనం కూడా నెమరు వేయాలి. అంటే ఫుడ్ని కాదు, ఫిజికల్ ఫుడ్ నెమరు వేయాల్సిన అవసరం లేదు. ఏ ఫుడ్ని, ఏ ఆహారాన్ని? ఆత్మీయ ఆహారం, స్పిరిచువల్ ఫుడ్. ఆత్మీయ ఆహారం అంటే ఏంటి? స్పిరిచువల్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మరి మనకు? ఫిజికల్ ఫుడ్ మీ కిచెన్లోనో లేదు బయట హోటల్లోనో రెస్టారెంట్లో దొరుకుతుంది ఫిజికల్ ఫుడ్. స్పిరిచువల్ ఫుడ్ అంటే ఆత్మీయ ఆహారం అంటే ఎక్కడ దొరుకుతుంది? ఎస్, బైబిల్. ఆత్మీయ ఆహారం అంటే బైబిల్. ఓకే, ఆత్మీయ ఆహారం అంటే దేవుని వాక్యం. కాబట్టి ఈ ఆత్మీయ ఆహారాన్ని కూడా మనం ఏం చేయాలండి? నెమరు వేయడము నేర్చుకోవాలి. ఇప్పుడు ఆదివారం మీరు వింటున్నారు, ఓకే. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు వింటున్నారు, తర్వాత ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి మనం హడావిడిగా అందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నాం కదా. అయితే మళ్ళీ నెక్స్ట్ సండే వస్తూ ఉన్నాం. అయితే ఈలోపు ఏం చేయాలి?
ఈ సండే టు అంటే మళ్ళీ మండే టు ఈ సాటర్డే వరకు కూడా మళ్ళీ నెమరు వేసుకోవాలి. ఓకేనా? అంటే ఏదైతే ఈ రోజు మీరు విన్నారో దాన్ని జ్ఞాపకం ఉంచుకొని, అందుకే మనకి చాలాసార్లు జ్ఞాపకం ఉండదు కాబట్టి మరి రాసుకోమని చెప్తూ ఉంటాం. ఒక డైరీ పెట్టి మరి సందేశం మీరు రాసుకోవాలి. చెప్తున్నటువంటి రెఫరెన్స్లైనా, చెప్తున్నటువంటి అంశాలు, ఆ యొక్క పాయింట్స్ అయినా, చెప్తున్న ఉదాహరణలైనా, లేక మధ్యలో దేవుడు మీతో మాట్లాడుతుంటారు కొన్ని మాటలు కదండి, మరి ఆ మాటలు నోట్ చేసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఇక మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఖాళీ టైంలో అలాగ మళ్ళీ దాన్ని ఒకసారి తిరగేసి బైబిల్ ఒక పక్కన, మీరు రాసుకున్న ఆ నోట్బుక్ ఒక ప్రక్కన పెట్టుకొని ఏం చేయాలి, మళ్ళీ అదే వాక్యాన్ని ధ్యానించడం మీరు స్టార్ట్ చేయాలి. ఏ వాక్యం మీద చెప్పారో మళ్ళీ అదే వాక్యాన్ని మీరు తీసి చదువుతూ ఉంటే, అలాగ ధ్యానపూర్వకంగా చదువుతూ ఉంటే, ఓకే, అదే నెమరు వేయడం అంటే. లేదు, మీరు ఏవైతే రాసుకున్నారో ఆ విషయాలు, ఆ పాయింట్స్, ఆ రెఫరెన్స్, నేను చెప్పిన ఎగ్జాంపుల్స్, ఓకే, లేదు అక్కడక్కడ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు, వాటిని మళ్ళీ మీరు చదివినప్పుడు, ఓకేనా, అంటే అదే నెమరు వేయడం. మళ్ళీ దాన్ని బయటకు తీసి మీరు ఒకసారి విన్నారు, ఓకే, అయితే మనం మర్చిపోతుంటాం కాబట్టి, రైట్, మన యొక్క ఇప్పుడు అందరు కూడా బిజీ, చిన్నపిల్లలు బిజీ, యవనస్తులు బిజీ, పెద్దవాళ్ళు బిజీ, ఎవరి పనులు వాళ్ళు హడావిడిగా అందరూ పరిగెడుతున్నారు కాబట్టి ఆ విన్న వాక్యం మన హృదయంలోనే నిలిచి ఉండాలంటే మాత్రం నెమరు వేయడం చాలా ప్రాముఖ్యం. సో నెమరు వేయడము నేర్చుకుందాం, ఓకేనా? ఆ వాక్యాన్ని మళ్ళీ దాన్ని ధ్యానించాలి, మళ్ళీ 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 కూడా ధ్యానిస్తూ ఉండాలి. తర్వాత రెగ్యులర్గా ప్రతిరోజు కూడా క్వైట్ టైం లేక పర్సనల్ డివోషన్, ఓకే, అది మనం ప్రతిరోజు చేయాలి. ఓకేనా? మీరు ఉదయమే, ఓకే, మీ యొక్క స్కూల్కి, కాలేజ్కి, మీ ఆఫీసెస్కి, మీ డ్యూటీస్కి వెళ్ళడానికంటే ముందుగా మరి మొదటగా ఎవరితో మనం సమయం గడపాలండి? ఉదయం లేచిన వెంటనే ఎవరితో టైం స్పెండ్ చేయాలి? మొబైల్తో కదా. మొబైల్ గేమ్స్ ఆడుకుంటున్నా కాదు, లేక టీవీ చూసుకుంటానా, లేక ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నా కాదు. సో ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి మన లైఫ్లో? దేవుడికి ఇవ్వాలి. ఓకే, సో దాన్ని ఎలా చేస్తాం ప్రాక్టికల్గా బై ప్రేయర్ అండ్ ఆల్సో బై రీడింగ్ ద బైబిల్ కదా. సో పర్సనల్గా దాన్ని ఎలాగ నేను దేవుడికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను అని ఎలా నాకు తెలుస్తుందంటే, మీరు ఉదయం లేచిన వెంటనే మీరు ఎలాగ మీ సమయాన్ని గడుపుతున్నారో దాన్ని బట్టి తెలిసిపోతుంది. మీరు దేవుడికి సమయాన్ని ఇస్తున్నారా, లేక వేరే వాటికి, వేరే వ్యక్తులకు సమయాన్ని ఇస్తున్నారో తెలిసిపోతుంది దాన్ని బట్టి. సో ప్రతిరోజు ఒక అలవాటు మనము నేర్చుకుందాం, ఒక క్రమశిక్షణలోకి వద్దాం, ఒక డిసిప్లిన్లోకి మనం వద్దాం. రైట్, మీకు ఎలాగైతే స్కూల్లో, కాలేజీలో లేక డ్యూటీకి వెళ్ళిన చోట ఒక టైం టేబుల్ ఉంటుందో కదా, అలాగా మనం కూడా ప్రభుతో కూడా ఒక టైంని మనం పెట్టుకొని, ఓకేనండి, ఇక రెగ్యులర్గా దాన్ని మరి మనము ఫాలో అవుదాం. ఏదో ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తీసి చదివేవారుగా కాకుండా, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అలా కనుక ఉంటే ఆత్మీయంగా మరి మనము ఎదగలేము, ఆత్మీయంగా వెనకంజలో ఉంటాం. ఇక దేవుని యొక్క వాక్యం చూడండి, మన హృదయంలో లేకపోతే సాతానుడు గర్జించే సింహం వలె వాడు ఉన్నాడండి. మనం ఏ చిన్న అవకాశం ఇస్తే చాలు మనల్ని వాడు మింగేయడానికి రెడీగా ఉన్నాడు అనమాట. కాబట్టి మనకు ప్రతిరోజు ఎదురయ్యే శోధనలు, ఉదాహరణకు మీరు ఇక్కడ ఆదివారం ఇక్కడ నుండి వెళ్తారు, ఇక సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో ఎన్నో శోధనలు కదండి, ఎన్నో రకాల పరిస్థితులు, ఎంతో మందిని కలుస్తూ ఉంటారు, ఎన్నో రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితిలో మరి మనం వాటిని నిలదొక్కుని లేక వాటిని అధిగమించి ఓవర్కమ్ చేసి, ఓకేనండి, మనకు ఎదురయ్యే శోధనలు కావచ్చు, ఇతరత్ర పరిస్థితులు కావచ్చు, వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలంటే మన హృదయం లోపల ఏముండాలండి? గట్టిగా వాక్యం ఉండాలి. ఏముండాలి? దేవుని మన హృదయంలో వాక్యం ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తును సైతం సాతానుడు ఏం చేశాడండి? శోధించాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు, యేసుప్రభువు వారు మనిషిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాడు కూడా యేసయ్యను అనేక సందర్భాల్లో శోధించాడు. ముఖ్యంగా ఆయన ఎదుర్కొన్న ఆ 3 శోధనలు మనం మత్తయి సువార్త 4లో చదువుతాం. మరి ఆయన వెంటనే సాతాను వచ్చి ఒక మాట అన్నాడు, ఒక మాట శోధించాడు, ఒక మాట చెప్పాడు. వెంటనే యేసయ్య ఏం చేశాడండి? యేసయ్య ఏం చెప్పాడు సాతానుకి? మనమైతే దాన్ని ఇంకా ఆలోచించి ఓకేనా, సరే మరి అలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఇంకా మనం దాన్ని ఆ థాట్స్ ఎంటర్టైన్ చేసి మైండ్లో ఇంకా దానికి టైం ఇచ్చి
అదే ఇంకా సాతానికి అవకాశం ఉండేమంటే అదే ఆ థాట్స్ మన మైండ్లో ఎంటర్టైన్ చేసి కంటిన్యూ అవ్వడం అందులో. ఓకే, ఆయన ఏంటంటే స్టార్టింగ్లోనే దాన్ని కట్ చేయడం. అంటే ఒక బ్యాడ్ థాట్ రాగానే దాన్ని వెంటనే కట్ చేయాలి. ఎలా దేంతో కట్ చేస్తాం మనం దేవుని వాక్యంతో మనం కట్ చేస్తాం. దేవుని వాక్యానికే శక్తి ఉంది, ఇంకా దేనికి లేదు ఆ శక్తి. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఆయన కూడా ఏం చేశారంటే వెంటనే ఇదిగో దేవుని యొక్క వాక్యం ఇలా చెబుతుంది అని దాన్ని కూడా ఆయన ఎత్తి చెప్పి ఆ వాక్యాన్ని సాతానుని గద్దించాడనమాట. మొదటి శోధన ఏంటి? యేసయ్యకు వచ్చిన శోధన, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు కదా. ఎందుకంటే జస్ట్ బిఫోర్ దట్ ఏం జరిగింది? 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వెంటనే శోధన ఇమ్మీడియట్గా. ఇప్పుడు న్యాచురల్గా ఆయనకున్న అవసరం ఏంటి? ఫాస్టింగ్ తర్వాత ఆకలేస్తుంది కదా. మనం అసలు ఒక పూట మిస్ అయితేనే మనకు చాలా ఆకలేస్తుంది కదా. లేదు 1 full day ఫాస్టింగ్ ఉంటే మనకి ఇంకా ఇబ్బంది. లేదు 3 days, 10 days, 20 days, 30 days, 40 days ఉన్నారనుకోండి ఇంకా ఆకలి కదా. కాబట్టి ఆయన అవసరత కూడా అదే. కాబట్టి సాతాను కూడా ఆయన అవసరతనే క్యాష్ చేసుకుందామని ట్రై చేశాడు. ఆయన అవసరతని సొమ్ము చేసుకుందాం, ఆయన ఆ విషయంలో పడగొడదాం అనుకున్నాడు. కానీ యేసయ్య స్టార్టింగ్లోనే కట్ చేసి వాడి మాటలను వెంటనే ఇదిగో మత్తయి 4:4 చదవండి. ఏం చెప్పారు ఆయన? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైతే ఆ శోధన సాతాను వచ్చి ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని నువ్వు తిను అని అన్నప్పుడు వెంటనే ప్రభు ఇంకా దానికి అవకాశం ఇవ్వకుండా, ఓహో సాతాను ఇలా చెప్తున్నావు కదా అని ఆలోచించి కొంచెం టైం తీసుకొని, ఎటు నాకు కూడా ఆకలేస్తుంది, నా అవసరం కూడా అదే ఆకలేస్తుంది. తర్వాత ఏంటి? యేసయ్యకు చెప్పండి, ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆయన రాళ్ళను రొట్టెలుగా చేయగలడా చేయలేడా? చేయగలడు. ఆ చేసే శక్తి ఆయనలో ఉందా లేదా? ఉంది. ఎందుకు మనకి ఎలా తెలుసు? కానా అనే వివాహం ఇందులో ఏం చేశాడు? ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. సో నీళ్ళని ద్రాక్షారసంగా మారిస్తే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయలేడా? చేయగలడు. చేసే ఆ శక్తి కూడా ఉంది. గమనించండి ఇక్కడ 2 విషయాలు. ఆయనకు ఆకలి వేస్తూ ఉంది, ఆయన అవసరత కూడా అదే. 40 days మరి భోజనం చేయలేదు కదా, ఫాస్టింగ్ ఉపవాసంలో ఉన్నాడు, మరి వెంటనే ఆకలేస్తుంది. ఆయన అవసరత అదే, ప్లస్ ఆ అవసరతను కూడా ఆయన తీర్చుకునే శక్తి కూడా ఆయనలో ఉంది. అంటే ఆ రాళ్ళను కనిపించే ఎదురుగా ఉన్న రాళ్ళను రొట్టెలుగా కూడా చేసుకొని తినగలడు. అయితే మరి తిన్నాడా? సాతాను చెప్పిన మాట విన్నాడా? సాతాను శోధనకు లొంగిపోయాడా? సైతాను శోధిస్తే ఎస్ అని చెప్పాడా? వాడి యొక్క ఆలోచనలకు ఆ థాట్స్ని ఎంటర్టైన్ చేశాడా? వాటికి ఇంకా టైం ఇచ్చి లోపల ఆలోచిస్తూ అటు ఇటు ఏమన్నా సందిగ్ధంలో ఉంటూ ఏమన్నా దానికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నము చేశాడా? అపవాదికి చోటు ఇవ్వడానికి ప్రయత్నించాడా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎఫెసీ 4:25-8 అపవాదికి చోటు ఇవ్వకుడే అని ఉంది. చోటు అంటే ఎంత స్థలం అంటే, ఇది నేను అడుగు వేస్తాను కదండి, ఒక అడుగు అంతే, ఇంత స్థలం చాలండి. అడుగు వేస్తాను కదా, అంత చిన్న స్థలం చాలు అపవాదికంట. అంత చిన్న స్థలం ఇస్తే వాడు ఏం చేస్తాడు? వచ్చి కొంతమంది ఎలా ఉంటారు, మరి మీరు చిన్న ఛాన్స్ ఇస్తే చాలా ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. ఎవరికైనా మీరు చిన్న ఛాన్స్ ఇస్తే ఓకేనా, వాళ్ళకి ఛాన్స్ తీసుకొని మిమ్మల్ని ఇంకా ఓకేనా మిమ్మల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ఓకేనా ప్రయత్నిస్తారు. సో సాతానుడు ఆ టైప్ అనమాట. మీరు కనుక వాడికి చిన్న అవకాశం ఇస్తే, ఇంత అవకాశం ఇస్తే, ఇంత చోటు ఇస్తే, వాడు వచ్చి ఇంకా మొత్తం ఆక్రమించి మనల్ని అక్కడ నుంచి బయటకు నెట్టేసే ఇది నాదని వాడు కూర్చుంటాడు అనమాట. సో కాబట్టి వాడికి అంత చోటు కూడా యేసయ్య ఇవ్వకుండా వెంటనే గద్దించి, ఇదిగో ఇలా రాయబడి ఉంది, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంటే ఆల్రెడీ ఈ మాట బైబిల్లో ఎక్కడో వ్రాయబడి ఉంది. దాన్ని ఆయన చదివాడు, చదవడమే కాదు కంఠస్థం కూడా చేశాడు.
కంఠస్థం చేయడమే కాదు, దాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు. హృదయంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు ఆ వాక్యాన్ని బయటకు తీసి విశ్వాసంతో దాన్ని ఉపయోగించేవాడు యేసయ్య. కాబట్టి ఎప్పుడైతే ఆయన మాట చెప్పారో ఇక్కడ వ్రాయబడి ఉన్నదనను. ఇప్పుడు చూద్దాం ఎక్కడ వ్రాయబడి ఉందో. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు ఆ వాక్యం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. ముఖ్యంగా మొదటి భాగం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు కదండి. కాబట్టి యేసయ్య ఆ వాక్యాన్ని ముందే చదివారు కాబట్టి యేసయ్య కూడా బైబిల్ రీడింగ్ చేసే ప్రాక్టీస్ ఆయనకి ఉంది. యేసయ్య కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా బైబిల్ రీడింగ్ చేసేవారు, ఆయన క్వైట్ టైం చేసేవారు, ఆయన కూడా చర్చ్కి వెళ్ళేవారు. వాడుక చొప్పున లూకా సువార్త 4లో ఉంటుంది. వాడుక చొప్పున ఏం చేసేవారు? యేసయ్య సమాజ మందిరానికి వెళ్ళేవారు. సో ఆయన కూడా ప్రతిరోజు బైబిల్ రీడింగ్ చేసేవారు, ప్రతిరోజు ఆయన కూడా ప్రేయర్ చేసేవారు. అలాగే ఆయన రెగ్యులర్గా చర్చ్కి కూడా వెళ్ళేవారు. ఆయన దేవుడై ఉండి కూడా అఫ్కోర్స్ ఈ భూమి మీద మనుషుడిగా ఆయన వచ్చారు, మనుష్య కుమారుడిగా ఆయన వచ్చారు, ఆయన కూడా ఆయన అది చేశారు. కాబట్టి ఆయనకు ఆ మాట తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక శోధన వచ్చింది. శోధన రాగానే ఆయన మైండ్ ఎక్కడికి వెళ్ళిందండి? ఆయన మనసు ఎక్కడికి వెళ్ళింది? ఆయన మెమరీ ఎక్కడికి వెళ్ళింది? వాక్యం మీదకి వెళ్ళింది. సాతానైతే ఇలా చెప్తున్నాడు, మరి నేనేం చేయాలి ఈ పరిస్థితుల్లో? అసలు దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ చెప్తాడంటే తన వాక్యంలో చెప్పాడు కదా. కాబట్టి దేవుడు వాక్యంలో ఏం చెప్పాడో చూద్దాం అని ఆలోచించినప్పుడు ఏం కనబడింది అక్కడ? మనుషులు ఏదో రొట్టె వలన మాత్రమే జీవించరు, కానీ చాలా అద్భుతమైన మాట, చాలా ఇష్టమైన మాట నాకు అది. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు, మనిషి బ్రతుకుతాడు. కాబట్టి సాతానా, ఇదిగో నేను ఏదో నువ్వు చెప్తే ఈ రాళ్ళు రొట్టెగా చేసుకో, నేనేం చేసుకోను, నేను చేయను. ఎందుకంటే వాక్యంలో ఏముంది? వాక్యంలో ఇలా ఉంది, నువ్వు ఇంకొకలాగా చెప్తున్నావు, కాబట్టి నేను నీ మాట వినను, నేను వాక్యం చెప్పిన మాటను అనుసరిస్తాను. కాబట్టి దేవుని వైపు నేను చూస్తాను, దేవుని మాట నాకు కావాలి, దేవుని మాటే నాకు ప్రాముఖ్యమని యేసయ్య ఆ రోజుల్లో మరి ఆయనకు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా చూస్తాం. ఆ మిగతా 2 శోధనలో కూడా వెంటనే వాడికి మాట, సాతానుకు మాట అన్నాడు, వెంటనే ఆయన కట్ చేసి దాన్ని మళ్ళీ ఇంకా టైం ఇవ్వలేదు, ఇంకా ఆలోచించడానికి ఇంకా టైం కూడా ఇవ్వాల, ఆ థాట్స్ని ఇంకా మైండ్లో ఎంటర్టైన్ చేయాల. ఆ సాతాను చెప్పాడు కదా, నీకు కరెక్ట్ అయి ఉండొచ్చేమో, చూద్దాం, ఆలోచిద్దాం, ట్రై చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఓకేనా, అది ఇది. ఇంకా నో, ఇంకా వాడికి ఇంకా అవకాశమే ఇవ్వలేదు. సాతానుకి అసలు చోటు ఆయన ఇవ్వలేదు, ఛాన్సే ఇవ్వకుండా వెంటనే ఆయన మనస్సు మళ్ళీ దేవుని యొక్క వాక్యం మీదకి వెళ్ళింది. కాబట్టి ఇక ఆ వాక్యాన్ని విశ్వాసంతో ఒప్పుకొని దాన్ని క్లెయిమ్ చేయగలిగాడు ఆయన. కాబట్టి ఆయన ఆ శోధన జయించగలిగాడు. మనం కూడా మనకు ప్రతిరోజు లోకంలో ఎదురయ్యేటటువంటి శోధనలు, సోమవారం నుంచి శనివారం దాకా మీరు లోకంలో ఉండి ఎంతో మందిని కలుస్తూ ఎక్కడెక్కడో పనులకు వెళ్తూ ఏవేవో మనం చేస్తుంటాం. కాబట్టి సాతానుడు వాడు పొంచి ఉన్నాడు, ద్వారం యొద్దనే పొంచి ఉన్నాడు వాడు. బహుశా మీరు ఇక్కడి నుంచి వెళ్ళగానే వాడు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో మనల్ని పడద్రోయడానికి, మనల్ని ఇరికించడానికి, మనల్ని ఇబ్బందులు పెట్టడానికి వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు అవకాశం ఇస్తే అంతే, వాడు వచ్చేస్తాడు, మిమ్మల్ని మింగేస్తాడు. చిన్న చోటు ఇస్తే, చిన్న ప్లేసెస్, చిన్న ఛాన్సెస్ సాతానికి చాలు, ఇంకా వాడు వచ్చి మనల్ని కంప్లీట్గా వాడి కంట్రోల్లోకి మనల్ని తీసుకుంటాడు. వాడి కంట్రోల్ మనము ఎప్పుడు కూడా ఎవరి కంట్రోల్లో కూడా మరి మనము ఉండకూడదు. సాతాను కంట్రోల్లో మనం ఉండకూడదు, లోకపు కంట్రోల్లో మనం ఉండకూడదు, టీవీ కంట్రోల్లో ఉండకూడదు, రైట్, లేక సెల్ ఫోన్ కంట్రోల్లో మనం ఉండకూడదు, రైట్. కొంతమంది టీవీ కంట్రోల్ చేయలేరు. చెప్పాలంటే మనము టీవీని కంట్రోల్ చేయాలి, కానీ ఈ రోజుల్లో ఏమైందంటే పరిస్థితి రివర్స్ అయిపోయింది, సీన్ రివర్స్ అయిపోయింది. టీవీనే మనల్ని కంట్రోల్ చేస్తుంది, సెల్ ఫోనే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంది, ఫ్రెండ్సే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. సో మనము అన్నిటినీ మనం కంట్రోల్ చేయాలి. రిమోట్ కంట్రోల్ మన చేతుల్లో ఉండాలి.
సో రిమోట్ కంట్రోల్ ఇప్పుడు సాతాను చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి ఇక వాడు ఎలా నడిపిస్తుంటే మనం అలాగా నడుచుకుంటూ ఉన్నాం. లోకము ప్రజలు అలాగ నడుచుకుంటూ ఉన్నారు. అది చాలా భయంకరమైన పరిస్థితి. అలాగ రాకుండా ఉండాలి అంటే విశ్వాసులుగా మనము దేవుని బిడ్డలుగా, దేవుని ఎరిగిన వారుగా, వాక్యం తెలిసిన వారుగా, దేవునితో సహవాసం చేసేవారుగా ఎప్పటికప్పుడు ప్రతిసారి వాడు శోధించిన ప్రతిసారి కూడా వాక్యాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని గనక మనం బయటకు తీసి విశ్వాసంతో దాన్ని ఒప్పుకొని కన్ఫెస్ చేసి అలాగే దాన్ని ఆ వాక్యాన్ని సొంతం చేసుకొని క్లెయిమ్ చేసినప్పుడు తప్పకుండా అక్కడ మనము విజయాన్ని చూస్తాం. లేకపోతే దాని వ్యతిరేక పదం ఏంటి? డిఫీట్, ఓటమి. వి ఫెయిల్, వి ఫాల్, పడిపోతాం, ఓడిపోతాం, వాడికి లొంగిపోతాం, సాతానికి సరెండర్ అయిపోతాం. రైట్? అప్పుడు ఇంక వాడు ఇంకా మనల్ని ముందుకు లాక్కెళ్ళి ఇక చివరికి సాతానికి అవకాశం ఇస్తే రైట్ ఇంకా మనల్ని ఇంకా అలాగా నడిపించి అక్కడ తీసుకెళ్తాడు. చివరికి ఏ ఊరికి తీసుకెళ్తాడు? మనల్ని నరకము అనే ఊరికి తీసుకెళ్తాడు. సో అదనమాట సాతాను యొక్క శక్తి లేక ప్రభావం. అది మనం గ్రహించి విశ్వాసులుగా మరి మనం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ప్రభులో కొనసాగుతుందాం. ఒక వచనాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84:5 వాక్యం చదవండి. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. కంటిన్యూ చేయండి. ఇంకో 2 వచనాలు. చాలండి. మనం చదువుకున్న ఈ వాక్యంలో ముఖ్యంగా 5వ వచనం మొదట్లో నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు అని వ్రాయబడింది. గమనించండి, చాలా సార్లు మనం ఈ లోకంలో దేవుని కొరకు మనం జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి, లేక పరిశుద్ధంగా జీవించాలి, ప్రభు చెప్పినట్టుగా నడుచుకోవాలి, వాక్యం చెప్పినట్టుగా చేయాలి అనే క్రమంలో చాలాసార్లు మనము ముందుకు వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి మనము అలసిపోతూ ఉంటాం. మరి మీరు ఒక 10 కిలోమీటర్ల స్ట్రెచ్ నడిచారనుకోండి. ఎప్పుడైనా నడిచారా? 10 కిలోమీటర్లు ఎప్పుడైనా ఒకసారి ఒకేసారి కంటిన్యూస్గా? లేదు. సో ఎట్ అ స్ట్రెచ్ అంటే మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా 10 కిలోమీటర్లు మీరు కనుక నడిచారనుకోండి, సాధారణంగా ఎవరైనా కూడా ఏమైపోతామండి? అలసిపోతాం, అలసట వచ్చేస్తుంది. ఓకే, కాళ్ళు లాగుతాయి, నొప్పులు వచ్చేస్తాయి, ముందుకి నడవలేము కదా. ఎందుకంటే చాలా దూరము ప్రయాణం చేస్తాం కాబట్టి ఇంకా మరి మన వల్ల కాదు, అలసిపోతుంటాం. చాలాసార్లు మనం ఆత్మీయంగా కూడా అలసిపోతూ ఉంటాం, ఆత్మీయంగా కూడా చాలా ఎండిపోతూ ఉంటాం, ఆత్మీయంగా డ్రై అయిపోతూ ఉంటాం. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ఇంకా నడవలేను, నేను చాలా అలసిపోయాను, ఇక నేను ఈ భక్తి చేయలేను, ఇక నేను ఇలాగా దేవునిలో ఈ సహవాసంలో మరి నేను కొనసాగడానికి నాకు శక్తి లేదు, లేక నా ఆత్మీయ జీవితాన్ని మరి చక్కగా నడిపించుకోవడానికి నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ బలము లేదు అని మరి మనం చాలాసార్లు సొమ్మసిల్లిపోతూ లేక బలహీనంగా అలసిపోతూ ఉంటాం. అది అందరికీ జరిగే పరిస్థితే. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మనము అలాగా ఆత్మీయంగా అలిసిపోయి సొమ్మసిల్లిపోవడం దేవుడికి ఇష్టమా చెప్పండి? ఇంకా ముందుకు నడవలేని పరిస్థితుల్లో మనం ఉండడం, మనం అలా సొమ్మసిల్లిపో దేవుడు చూసి సంతోషిస్తాడు అనుకుంటున్నారా? లేదు. మరి మనం ఈ యాత్రలో ఉన్నాం కాబట్టి, ఈ జర్నీలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి, దేవునితో ఈ స్పిరిచువల్ జర్నీ ఆత్మయాత్రలో ఉన్నాం కాబట్టి, వెళ్తూ ఉండగా అనేక సార్లు మరి మనము బలహీన పడిపోతాం, సొమ్మసిల్లిపోతాం, ఇక శక్తి మనకి తగ్గిపోతూ ఉంటుంది, ఇక అది మన వల్ల కాదేమో అని మనం కొన్నిసార్లు అనుకుంటూ నిరాశ చెందుతూ ఉంటాం. అయితే గమనించండి, దేవుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ప్రేమ, ఆయన ఎంత ప్రేమ గలవాడంటే, మనం వెళ్తూ ఉండగా దేవుడు మనకి ఏమిస్తాడండి? నడుస్తూ ఉండగా ఎప్పుడు మనం కొంచెం వీక్ అనుకుంటామో వెంటనే ఆయన, అంటే నేను వెళ్తున్నప్పుడు నీకు ఎప్పుడు దాహం వేస్తుంది అనుకోండి, వెంటనే దేవుడు
వాటర్ బాటిల్తో రెడీగా ఉంటాడు దేవుడు, నీళ్ళు తాగు అని. ఓకే, ఎప్పుడు వెళ్తున్న వరకు ఆకలిస్తున్న వెంటనే దేవుడు ఫుడ్తో దేవుడు రెడీగా ఉంటాడు. ఓకే, లేదు ఇంకొకటి ఏదో భయం వేసింది మొదలు వెళ్తున్నప్పుడు, అమ్మో అక్కడ దొంగలు ఉంటారేమో, అక్కడ ఏమన్నా కీడు జరుగుతుందేమో, అక్కడ ఏదైనా హామ్ మనకు చేస్తారేమో వాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ దేవుడు తోడుగా ఉండి అక్కడ వాళ్ళ నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. ఓకే, అక్కడ ఏదైనా అపాయం పొంచి ఉంది అని కనుక మీకు భయం ఉందనుకోండి, ఆ భయాన్ని తీసివేస్తాడు. లేకు అక్షరాల వాళ్ళు ఆడి పొంచి ఉన్నారు అనుకుందాం, రైట్. ఆ రోజుల్లో అయితే దొంగలు పొంచి ఉండేవారు అనమాట, రైట్. మేము ఎండాడ కొత్తలో వచ్చినప్పుడు చెప్పేవారు. మా చిన్నప్పుడు అంటే ఆ బ్రదర్ మీకు కూడా తెలుసు అనుకుంటా కదా, ఇక్కడ ఆ హైవే నుంచి ఇక్కడికి రావాలంటే జనాలు భయపడేవారంట. చీకటి పడేది, పెద్దగా అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు, మధ్యలో శ్మశానం, మళ్ళీ ఇంకే షాప్స్ గట్రా ఏమీ లేవు కదా. తర్వాత మధ్యలో ఎవరు ఉండేవారంటే అక్కడ తాగేసిన వాళ్ళు ఉంటారు, తాగేసిన వాళ్ళు జనాలు ఉంటారు, దొంగలు ఉంటారు. దొంగలు ఉన్నారని అందరూ తెలుసు కాబట్టి భయపడేవారంట, రైట్. రాత్రి అయితే అప్పట్లో కొన్ని సంవత్సరాల క్రితం హైవే నుంచి ఈ లోపలికి ఎండాడలోకి అలాగా రావడానికి అప్పట్లో ఉండేవారే, రైట్. ఇప్పుడు కూడా ఉంటున్నారులేండి. సో కాబట్టి ఒకవేళ అలా ఉన్న దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళను తప్పిస్తాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఒకరికి చేశాడు. ఎవరికి చేశాడు దేవుడు? వాక్యంలో చూస్తే వాళ్ళకి ఎప్పుడు వాటర్ కావలిస్తే అప్పుడు దేవుడు వాటర్ ఇచ్చి, ఎప్పుడు ఫుడ్ కావలిస్తే అప్పుడు ఫుడ్ ఇచ్చి, ఎప్పుడు దొంగలు ఎదురైతే శత్రువులు ఎదురైతే వాళ్ళ నుంచి తప్పించి దేవుడు వారిని క్షేమంగా ఒక దేశానికి చేర్చాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులను, చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుని యొక్క ప్రజలను. ఐగుప్తులో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, ఐగుప్తులో వాళ్ళ ప్రయాణము స్టార్ట్ అయింది. అక్కడ ఏ స్థితిలో వారు ఉన్నారంటే వారు బానిసలుగా వారు ఉన్నారు. ఎవరికి బానిసలుగా ఉన్నారు? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి మరి వాళ్ళు బానిసలుగా ఉంటూ చాలా భయంకరమైన స్థితిలో వాళ్ళ జీవితం వెళ్ళిపోయిందండి. ఇంకా ఏమాత్రం కూడా వాళ్ళకి ఇంకా నిరీక్షణ, హోప్ అనేది లేదు. ఆశలన్నీ వదులుకున్నారు. ఇక మా జీవితం ఇంకా మారదు, మా పరిస్థితులు ఇంకా మారవు, మేము ఇంకలా ఉండిపోవాల్సిందేనేమో అని 430 సంవత్సరాలు, ఓకేనా, అక్షరాల వాళ్ళు ఆ రీతిగా బానిసత్వంలో వాళ్ళు బ్రగుచూ ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పని ఏంటంటే దేవుడికి మొరపెట్టారు. దేవుడికి ఎలుగెత్తి మొరపెట్టి దేవుడికి ప్రార్థిస్తే దేవుడు వారిని అద్భుతంగా మోషే అనే ఒక నాయకుడిని పంపించి వారు అక్కడి నుంచి వాళ్ళు బయటకు రావడానికి దేవుడు సహాయం చేశారు. సో ఎప్పుడైతే ఇంకా ఐగుప్తులో వాళ్ళ ప్రయాణం జర్నీ స్టార్ట్ అయిందో మరి కొంచెం వాళ్ళు ముందుకు వచ్చారు. అక్కడ మరి వాళ్ళకి నీళ్లు లేవు. ఓకేనా, దేవుడు ఏం చేశాడో చూద్దాం. నిర్గమకాండము 13వ అధ్యాయంకి వద్దామండి. 13వ అధ్యాయము 21 నుంచి చదవండి కొన్ని వచనాలు. ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారిని వెలుగునిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభములైనను రాత్రి వేళ అగ్నిస్తంభములైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. చాలండి, చాలా అద్భుతమైన మాటలండి. ఎప్పుడైతే దేవుడు ఆయన ప్రజలను ఆ బానిసత్వంలో నుంచి, ఆ బాధల్లో నుంచి, ఆ వెట్టి చాకరీ స్లేవరీ నుంచి దేవుడు తప్పించాడో, ఇక నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందో ఐగుప్తులో, ఇక అక్కడి నుంచి రండి ఇక ప్రతిరోజు దేవుడు ఏం చేశాడండి, ఒకవేళ అది డే టైం అనుకుంటే, పగలనుకుంటే దేవుడు ఏం చేశాడండి, పగటిపూట దేవుడు ఎలా తోడుగా ఉండేవారు ఆయనకి, వారికి మేఘ స్తంభముగా ఆయన వారికి క్లౌడ్ రూపంలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు. ఇట్స్ అ స్పెషల్ క్లౌడ్, మామూలు క్లౌడ్ కాదు. ఓకేనా, ఆ క్లౌడ్ అనేది ఇంకా అందులో దేవుడు ఉన్నాడు. ఓకే, అందులో దేవుని యొక్క సన్నిధి అందులో ఉంది. సో అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ అందులో ఆ మేఘంలో ఉంటుంది. సో ఒక మేఘం లాగా పిల్లర్ ఆఫ్ క్లౌడ్, పగటి పూట అయితే మేఘ స్తంభం గాను, రాత్రిపూట అయితే అగ్ని స్తంభము గాను. ఓకేనా, వాళ్ళకు ఒక స్పెషల్ లైట్ అన్నమాట. ఇమాజిన్ మనకు ప్రోగ్రామ్స్ అక్కడక్కడ పెద్ద లైట్స్ పెడుతుంటారు కదా, లేక స్టేడియం లాంటి దాంట్లో ఫ్లడ్ లైట్స్ అంటారు కదా, వాటిని నైట్ టైం కనుక మ్యాచ్ ఆడాల్సి వస్తే ఫ్లడ్ లైట్స్ గేమ్ ఆడతారు. సో చాలా పెద్ద, ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది అక్కడ, మీరు అక్కడ మ్యాచ్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది, పగల్లాగే ఉంటుంది కదా. సో మనకి ఇంకా డేకి నైట్కి తేడా ఉండదు, పగల్లాగే ఉంటుంది ఆ ఫ్లడ్ లైట్స్, అంత లైట్ అనమాట. సో అంతకన్నా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఫ్లడ్ లైట్స్. ఎందుకంటే వాళ్ళు సుమారు మరి 20 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇమాజిన్, రైట్.
ఇక్కడ మహా అంటే ఈ స్టేడియంలో ఎంతమంది కెపాసిటీ? 50,000, 50,000 మంది పడతారు అందులో. ఓకే, సో 50,000 మందికి సరిపోయే ఫ్లడ్ లైట్స్ అవి పెట్టారు. ఓకేనా? ఇమాజిన్ 20 లక్షల మంది. ఓకే, నాట్ ఈవెన్ 1 lakh ఇక్కడ కదా. సో 20 లక్షల మంది పైగా వాళ్ళకి లైటింగ్ రావాలంటే మరి ఎన్ని ఫ్లడ్ లైట్స్ కావాలి మీరు ఇమాజిన్ చేసుకోండి. సో అంత లైటింగు దేవుడే ఒక స్పెషల్ లైటింగ్ లాగా వాళ్ళకి తోడుగా నైట్ టైము ఉండేవారు అనమాట. సో అలాగా దేవుడు ఎంతగా మనల్ని పట్టించుకుంటారంటే ప్రతి చిన్న విషయము, ప్రతి పెద్ద విషయము దేవుడు మన పట్ల శ్రద్ధ వహించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ కేర్స్ ఫర్ అస్. ఓకేనా? ఎలాగో ఇక్కడ మనం చదువుతున్నాం. సో వాళ్ళు పగలు రాత్రియు ప్రయాణం చేయించినట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. ఇప్పుడు చెప్పండి, వీరిని ఎవరు నడిపిస్తున్నారు త్రోవలో? దేవుడే. ఓకేనండి? అంతమంది, ఒక విధంగా చెప్పాలంటే ఆయనే. ఎలాగైతే మరి మన చిన్నపిల్లలు మనకున్నప్పుడు రోడ్డు దాటించేటప్పుడు నేనేం చేస్తాను, పాలనైనా డైనైనా చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేయిస్తాం కదా. కాబట్టి చేయి పట్టుకుని అమ్మో ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది రాకూడదు, ఓకే, ట్రాఫిక్లో ఓకే వాళ్ళకి ఏది తగలకూడదు, వాళ్ళకి ఏది యాక్సిడెంట్ అవ్వకూడదు కదా. కాబట్టి క్షేమంగా ఉండడం కోసం ఆయనే వారిని నడిపించి పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఎందుకు ముందుగా నడుస్తూ వచ్చారు? ఇప్పుడు గొర్రెల మందు ఉందనుకోండి, గొర్రెల మందులో ఆ గొర్రెలు కాచే అతను, ఆ కాపరి ఎక్కడ నడుస్తాడు? మనకి ఇండియాలో వెనకాల, ఇజ్రాయెల్లో ముందు నడుస్తాడు. ఓకే, కొన్ని చోట్ల ఇక్కడ కూడా ముందే నడుస్తారు. కొన్ని చోట్ల సరే ఏదైనా ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది అనుకుందాం, ఒక ఉద్యమం, ఓకేనా, అందరు కూడా ఫ్లెక్సీ పట్టుకొని అందరు కూడా 1000 మంది ఓకే ఉన్నారు, లేదా ఒక చోట అందరూ కూర్చొని ధర్నా చేస్తున్నారు అనుకుందాం, ఓకేనా. సో లేదా ఆ ప్రొటెస్ట్ మూమెంట్లో మెయిన్ లీడర్ ఎక్కడ ఉంటాడు? ఫ్రంట్ కదా. సో ముందు వెళ్తూ, ఓకేనా, మేము కూడా చిన్నప్పుడు ఆ ప్రొటెస్ట్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను కొన్ని ధర్నాల్లో. కమ్యూనిస్ట్ పార్టీ అప్పట్లో చేస్తే కొన్ని ధర్నాల్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఓకేనా, వాళ్ళు అక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళే వాళ్ళం. ఓకే, అలాగే లీడర్ అయితే ముందుండి ఒక స్లోగన్ చేస్తుంటాడు కదా, నినాదం చేస్తుంటే మనం దాని వెనకాల పలకాలి. సో అలాగా లీడర్ ఎక్కడ ఉంటాడు? ముందుంటాడు. సో లీడర్ ముందుంటే ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళు నడిపిస్తున్నప్పుడు దేవుడే చూడండి అక్కడ వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన వారికి ముందుగా వెళ్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా వీళ్ళు సేఫా కాదా? వెనుకున్న వాళ్ళు సేఫ్. కాపరి ముందు వెళ్తున్నాడంటే వెనుకున్న గొర్రెలు సేఫ్. లీడర్ ముందు వెళ్తున్నాడంటే మిగతా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారు, పోలీసు వచ్చారనుకోండి, లేదా మరొకరు వచ్చారనుకోండి, ఎవరిని అడుగుతారు? వెనకున్న వాళ్ళని అడుగుతారా, లీడర్ని అడుగుతారా? లీడర్ని అడుగుతారు, రైట్. ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ మనం డిస్టర్బ్ చేయాలని వచ్చారనుకోండి, ఓకేనా, ఫస్ట్ ఇక్కడ వచ్చి ఎవరిని అడుగుతారు? రైట్. ఇప్పుడు ఎవరైనా మనకి దేవుడు అంటే పడని వాళ్ళు వచ్చి మనల్ని అందరినీ కొట్టాలని వచ్చారనుకోండి, ఎవరైనా కర్రలు తీసుకొని ఫస్ట్ ఎవరిని కొడతారు? చెప్పండి. లీడరు ఎవరిక్కడ, ఫాస్ట్ ఎవరిక్కడ, అంతే కదా. సో నన్ను పట్టుకుంటారు అనమాట. సో అలాగా సో దేవుడు ముందు నడుస్తున్నాడు కాబట్టి వాళ్ళకి లీడర్గా ఉండి వాళ్ళు ఇంకా హ్యాపీ, సేఫ్, వాళ్ళు ఇంకా సేఫ్ అనమాట. ఓకేనా. సో వాళ్ళు బహుశా నన్ను కొడుతున్నప్పుడు మీరు తప్పించుకోవచ్చు. సో అలాగా ఆయన ముందు నడుస్తూ ఏం చేశారంటే వాళ్ళని నడిపిస్తూ, ఇంకా నెక్స్ట్ దేవుడు చేసిన పని ఏంటంటే పగటి వేళ మేఘ స్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగించాడా? దేవుడు తీసివేయలేదు. అంటే ఆ 40 సంవత్సరాల ప్రయాణం ఎంతవరకు అయితే వాళ్ళ ఆ కనాను దేశం చేరుకునేంత వరకు కూడా దేవుడు వారికి పగటి వేళ మేఘస్తంభాన్ని తీసివేయలేదు, రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని కూడా తీసివేయలేదు. అంటే దేవుడు వారికి ఆ రీతిగా తోడుగా ఉండి వారు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారికి భద్రతను అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన ఆత్మీయ యాత్రలో మన లీడర్, మన దేవుడు మన ముందు నడుస్తున్నాడు.
రైట్. సో కాబట్టి ఆయనే మనకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి ఇక మనం చెప్పండి, మనం సేఫా కాదా? మనం ఇంకా సేఫ్. సో మన ముందు ఎవరున్నారు? దేవుడే మన ముందున్నాడు. దేవుడే మన ముందుంటే ఇక మిగతా ఒకవేళ ఎవరైనా దొంగలు ఎదురయ్యారనుకోండి, దొంగలు వస్తే ఓకే, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఎదురైతే వాళ్ళు భయపడతారు లేదా? దేవుడు కనుక ఉంటే భయపడతారు. ఓకే, చూపిస్తాను మీకు ఆ మాట. యెహోషువ గ్రంథము చదవండి, 5వ అధ్యాయం 1వ వచనం. దొంగలు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, అమోరీలు, కనానీయులు, మెయునీలు, మొయాబీలు, ఫిలిస్తీన్లు, రకరకాల జనాలు ఉన్నారు. మరి వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు ఎలా స్పందించారు? చదవండి. ఇశ్రాయేలు ఎదుట ముందు యెహోవా యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దానుకు పడమర దిక్కున అమోరీయుల రాజు అందరూ సముద్రం మధ్యలో కనానీయుల రాజులు అందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయారు. ఇశ్రాయేలీయుల భయం చేత వారికి ధైర్యం ఏమీ లేకపోయారు. అదండి, శత్రువులు అయితే ఉన్నారు, దొంగలైతే ఉన్నారు, దారి కాసే దొంగలు, ఓకేనా, వాళ్ళైతే ఉన్నారు. అయితే వారందరూ కూడా తర్వాత ఈ ఇశ్రాయేలు దేవుడికి వాళ్ళు భయపడ్డారు. అమ్మో, ఇశ్రాయేలు ఇంక వాళ్ళ జోలికి వద్దు బాబు మనం, ఎందుకంటే వాళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అని మేము విన్నాము. ఎలాగంటే వాళ్ళ దేవుడు వాళ్ళు నడుస్తూ ఉండగా ఐగుప్తు నుంచి ఎప్పుడైతే జర్నీ స్టార్ట్ చేశారో, ఓకేనా, ఇక వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది. రైట్, ఎర్ర సముద్రం ఎదురైతే దేవుడు ఏం చేశారండి? దేవుడే దాన్ని రెండుగా చీల్చి డివైడ్ చేసి డ్రై ల్యాండ్ దేవుడే క్రియేట్ చేసి అప్పటికప్పుడు కదా, అంతమంది 20 లక్షల మంది సముద్రము ఆ చివరి నుంచి ఈ చివరి దాకా రావడం మాటలా కాదు, ఎప్పుడు మనం వినని సంగతులు. సో వాళ్ళ దేవుడు వారి పక్షంగా ఉండి అంత మాత్రం కాదు, వెనక ఈ ఫరో సైన్యం తరుముతూ వస్తున్నారు శత్రువులు. ఆయనైతే సరే వెళ్ళండి అని పంపించేశాడు అక్కడ నుంచి, ఐగుప్తుల నుంచి. మళ్ళీ మైండ్ మారిపోయింది, మళ్ళీ మైండ్ చేంజ్. అసలు ఎందుకు పంపించాలి నేను? వాళ్ళని శత్రులుగా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఇంకా వాళ్ళని వాడుకోవాలి, ఇక్కడ పని చేయించాలి, వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించాలి, వాళ్ళకి అసలు ఫ్రీడమ్ ఇవ్వకూడదు అని ఏం చేసండి, మళ్ళీ మైండ్ మారిపోయి వీళ్ళందరూ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తరుముకుంటూ వస్తున్నాడు సైన్యంతో, ఓకేనా, రథాల మీద, చారియట్స్లో తరుముకుంటూ వస్తున్నాడు. సో అయితే దేవుడు కరెక్ట్గా వీళ్ళు ఆ స్పాట్లో ఉన్నారన్నమాట. మరి సో ఒక విధంగా వాళ్ళ పరిస్థితి ఎలాగంటే, ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి. ముందుకు వెళ్తే ఏముందండి? సముద్రం. వెనక్కి వస్తేనేమో ఫరో సైన్యం వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి ఇశ్రాయేలు. అయితే ఆ పరిస్థితిలో దేవుడు మోషేతో చెప్పి, ఇదిగో భయపడకుడి, నిర్గమకాండము 14-13లో ఉంటుంది, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి అని దేవుడు వారికి ఆ వాగ్దానం చేసి, ఇదిగో మీరు భయపడొద్దు, ఎర్ర సముద్రం ఉందని నేనే దాన్ని మీ పక్షంగా తొలగిస్తానని దేవుడు చెప్పి ఆ రోజు గొప్ప అద్భుతం జరిగింది. రైట్. సో కాబట్టి ఆ ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు, ఇదిగో భయపడొద్దు, నిలబడు ధైర్యంగా, నేను మీకు సహాయం చేస్తాను. రైట్. ఈ సముద్రాన్ని చీల్చే దేవుడే. హల్లెలూయా. అది మన వల్ల కాదండి, మనకి ఎవరికీ ఆసక్తి లేదు, దేవుడికే ఆసక్తి ఉంది. కాబట్టి ఆ రోజు దేవుడు అద్భుతం చేశాడు. నెక్స్ట్ ఆ ఎర్ర సముద్రం దాటి వాళ్ళు అవతల సైడ్కి వచ్చారండి. రాగానే చూడండి 15వ అధ్యాయం 23 వచ్చిన నిర్గమకాండంలో, వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇక ఆ నీళ్లు అక్కడ తాగడానికి ట్రై చేస్తే ఆ నీళ్లు ఉన్నాయి, కానీ అవి ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇప్పుడు మరి మనం చేదు కొన్ని చోట్లకి వెళ్తాం, అక్కడ వాటరు బాగోదు కదండి, కొన్ని వాటరు బాగోదు, మనకు పడదు కూడా, వెంటనే మనకు ప్రాబ్లం కూడా అయిపోద్ది అనమాట. రైట్. సో ఆ వాటర్ కంటామినేషన్ వల్లనే టైఫాయిడ్ ఫీవరు, ఓకేనా, ఇంకా రకరకాల ఇన్ఫెక్షన్స్ కూడా బాడీలోకి వస్తాయి. సో ఆ వాటరు చేదుగా ఉన్నాయి. సో అప్పుడు కూడా వాళ్ళు బాధపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది అయితే సనగడం స్టార్ట్ చేశారు, ఇదేంటి మరి మోషే మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు, మాకు ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేవేంటి, ఓకేనా అని వాళ్ళు సనుగుతూ ఉంటే అక్కడ యెహోవాకు మోషే మళ్ళీ మొరపెట్టాడండి. కాబట్టి గమనించండి, మనకే పరిస్థితి వచ్చినా మనం ఏం చేయాలండి? ఎర్ర సముద్రం ఎదురైంది, మోషే ఏం చేశాడు? మొరపెట్టాడు దేవుడికి. ఇప్పుడు నీళ్లు చేదుగా ఉన్నాయి, ఏం చేశాడు? మొరపెట్టాడు.
ఇంకా మీరు అలా చూస్తే ప్రతి పరిస్థితిలో దేవుడికి ఆయన మొరపెట్టాడు. ఇది మనకు ఒక పాఠం అండి. మనకు కూడా ఏ సమస్య వచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలండి? దేవుడికి మొరపెట్టాలి, దేవుడి వైపు చూడాలి. ఎందుకంటే కార్యం చేసేది ఎవరు? దేవుడు కార్యం చేసేది, రైట్? సో కాబట్టి దేవుడు మనకి ఆ పరిస్థితిలో మోషే మొరపెడితే దేవుడు మరి అక్కడ వెంటనే ఏం చేశాడండి? 25వ వచనం చదవండి. ఒక చెట్టును చూపించాడు దేవుడు మోషేకి. చెట్టును చూపించి ఆ చెట్టు ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. కాబట్టి దేవుడు అక్కడ వెంటనే ఆ చేదుగా ఉన్నటువంటి నీళ్లను దేవుడు మధురంగా మార్చేశాడు. కాబట్టి అక్కడేమో ఎర్ర సముద్రం ఎదురైంది. దేవుడు చాలా అద్భుతం చేసి ఆ రెండుగా దాన్ని చేసి క్షేమంగా అవతలకు వచ్చేటట్టు చేశారు. ఇక్కడేమో ఇది కూడా ఒక పెద్ద అవసరత. ఎందుకంటే నీళ్ళు లేకపోతే మనిషి జీవించగలనే చెప్పండి? మనం బ్రతకలేదు. ఏదో కొద్ది రోజులు జీవిస్తాం, మళ్ళీ చనిపోతాం వాటర్ లేకపోతే కదా. సో అది కూడా మంచి వాటర్ మనకు కావాలి కదా త్రాగడానికి. దేవుడు ఆ మంచి వాటర్గా మధురంగా దేవుడు అక్కడ కూడా దేవుడు చేశాడు. ఎలా చేశాడంటే తర్వాత దేవుడు ఒక మాట అన్నాడండి 26లో చదవండి. ఆ ఐగుప్తీయులకు వచ్చినటువంటి ఆ రోగములలో ఏది నీకు రానివ్వను, ఇంకా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తున్నాడు. చూసారా? సో దేవుడు ఒక వాగ్దానం కూడా చెప్తున్నాడు. ఐగుప్తీయులకి ఏ రోగములు అయితే వచ్చి, ఏ తెగుళ్ళు అయితే వారి మీదకి వచ్చి, యాక్చువల్గా ఆ తెగుల్లో ఐగుప్తీయుల మీదకి వచ్చాయి. మరి ముఖ్యంగా చివరి తెగులు ఏంటండి? ఆ 10 తెగుల్లో తొలిచూలు కుమారు యొక్క మరణం. అంటే ప్రతి ఇంట్లో మరణం కదా, చనిపోయారు. సో కాబట్టి అయితే ఇశ్రాయేలు కుటుంబంలో అది లేదు. దేవుడు వారిని భద్రపరిచాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఆ ఐగుప్తీయులకు వచ్చిన ఏ రోగము నీకు రానివ్వకుండా నేను చేస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం కూడా నమ్మి దాన్ని క్లెయిమ్ చేయాలి. ప్రభువా మీరు వాగ్దానం చేశారు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట మన నోటి నుంచి రావాలి. మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, రైట్, ఏదైనా మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, దేవా మీరు చెప్పారు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, తండ్రి ఇప్పుడు మాకు స్వస్థత పంపించండి, నన్ను స్వస్థపరచండి అని మనం ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుని కార్యాన్ని మనం కూడా చూస్తాం. కాబట్టి చూడండి, ఇంకలాగా ఎర్ర సముద్రాన్ని దాటారు, మళ్ళీ నీళ్లు చేదుగా అయ్యాయి, దాన్ని కూడా దేవుడు మధురంగా మార్చాడు. ఇక తర్వాత 17వ అధ్యాయానికి వచ్చినప్పుడు శత్రువులు ఎదురయ్యారు, అమాలేకీయులు. శత్రువులు ఎదురైనప్పుడు ఇక అక్కడ కూడా దేవుడు వారికి తోడుగా ఉండి ఆ అమాలేకీయులు అని ఎవరైతే శత్రువులు వచ్చారో వాళ్ళని కూడా ఓడించడానికి, ఆ యుద్ధములో ఇశ్రాయేలులే గెలవడానికి కూడా దేవుడే కృప చూపించాడు. అక్కడ కూడా వారు బలహీనంగా ఉన్నప్పుడు, శక్తి లేకుండా ఉన్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి అక్కడ వారికి కూడా యుద్ధంలో గెలవడానికి దేవుడు శక్తిని ఇవ్వడము జరిగింది. ఇంకా అలాగా మనము ఇశ్రాయేలు చేసిన ప్రయాణాన్ని చూసుకుంటూ వెళ్తే ఇక వారికి ఆహారం దేవుడు ఎలా కురిపించాడండి? వారికి ఆకలి వేసినప్పుడు దేవుడే ఆహారాన్ని కురిపించాడు. అది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. నీళ్ళేమో దేవుడు ఎలా రప్పించాడు? ఒక స్టోన్లో నుంచి. సో మోషే ఒక స్టిక్ తీసుకొని ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నుంచి వాటర్ వచ్చాయి. అది కూడా త్రాగవలసిన మంచి నీళ్ళు, ప్యూరిఫైడ్ వాటర్. తర్వాత ఆహారాన్ని ఏమో దేవుడు ఎలా రప్పించాడండి? ఆకాశంలో నుంచి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. దాన్ని మనం ఏమని పిలుస్తాం చెప్పండి? మన్నా అని పిలుస్తాం. సో దేవుడు అలాగా ప్రతిరోజు వారికి ఏ మాత్రము తక్కువ చేయకుండా, అంటే వారికి ఎప్పుడు ఆకలి వేస్తే లేక ఎప్పుడు దాహం వేస్తే అక్కడ చాలా సఫిషియెంట్గా ఉండడానికి దేవుడు కార్యం చేశాడు. అలాగే వారి యాత్రలో దేవుడు వారికి తోడుగా ఉండి సహాయం చేస్తూ వారి చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే పగటిపూట దేవుడు వారికి ఒక మేఘం లాగా దేవుడు వారికి తోడుగా ఉండి సహాయం చేశాడు, భద్రత దేవుడు ఇచ్చాడు. అలాగే రాత్రిపూట వారికి వెలుగునివ్వడానికి ఆయనే ఒక అగ్ని స్తంభముగా వారి పైన నిలిచి
వారికి వెలుగును దేవుడు ఇవ్వడం జరిగింది. ఇంకా అలాగే దేవుడు వారిని అన్ని రకాల పరిస్థితులు గుండా దేవుడు వారిని తీసుకెళ్ళి వారికి తోడుగా ఉండి వారికి సహాయం దేవుడు చేశాడు. తర్వాత యెహోషువ గ్రంథానికి వద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక మోషే చనిపోయిన తర్వాత ఇక దేవుడు ఇంకొక యవ్వనస్తుడైనటువంటి ఒక యంగ్ లీడర్ని దేవుడు సెలెక్ట్ చేశాడు. ఆ యంగ్ లీడర్ పేరే జాషువా, యెహోషువ. ఇక ఆయన కాలంలో ఇక నెక్స్ట్ కొంచెం దూరం ప్రయాణిస్తే అంతే, వాళ్ళు ఇంకొచ్చేసినట్టే ఆ యొక్క కనాను దేశం. అయితే అక్కడికి వెళ్ళడానికి ముందు ఇంకొక అడ్డు వచ్చింది, ఒక నది అడ్డుగా వచ్చింది. ఆ నది పేరేంటి? యోర్దాను నది. యోర్దాను నది అడ్డు వచ్చింది. మరి వెంటనే యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. ఎందుకంటే మోషేని ఆయన అబ్జర్వ్ చేశాడు. ఐగుప్తులో నుంచి వారు ప్రయాణం ప్రారంభించిన వెంటనే వాళ్ళకి ఎదురైనటువంటి సముద్రం పేరు ఏంటండి? రెడ్ సీ, ఎర్ర సముద్రం కదా. సో ఎర్ర సముద్రం దగ్గర మోషే ఎలాగ ప్రార్థించాడు, ప్రార్థిస్తే దేవుడు ఎలాగా ప్రత్యక్షమై ఆయన వాక్కునిచ్చి ఆయన చెప్పినట్టుగానే దేవుడు అద్భుతం చేసి ఆ ఎర్ర సముద్రం రెండుగా దేవుడు చేసి డ్రై ల్యాండ్, ఓకే, 6 నేల మీద అందరూ క్షేమంగా అవతలకి నడిపించినట్టు చేసి, ప్లస్ వెనకొచ్చేటటువంటి ఆ ఫరో సైన్యం అందులో చనిపోయేటట్టు మునిగిపోయేట్టు దేవుడు చేశాడు. దగ్గరుండి అన్ని కూడా ఒక యవనస్తుడు గమనిస్తున్నాడు, బాలుడు గమనిస్తూ ఉన్నాడు, యెహోషువ, రైట్. సో ఇప్పుడు యెహోషువ యవనస్తుడిగా ఉన్నప్పుడు అక్కడ ఆ సమయానికి ఆయన ముందు ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటి సవాలు? యోర్దాను నది కదండి. సో ఇప్పుడు ఆ యోర్దాను నది దాటించడానికి కూడా యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఇప్పుడు చదవండి ఆ మాట, యెహోషువ 3:7. మోషే రైట్, చాలండి. ఒక మాట చూస్తే అక్కడ దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. మోషేకి ఎలాగైతే తోడుగా ఉండి ఆ అద్భుతం నేను చేశానో, ఎర్ర సముద్రాన్ని 2గా విభాగించానో, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా వారందరికీ తోడుగా ఉన్నానో, అలాగే ఆ మారా అనే ప్రాంతానికి వచ్చి నీళ్లు చేదుగా ఉన్నాయి, ఆ చేదుగా ఉన్న నీళ్లను మధురంగా చేశాను. తర్వాత ప్రతిరోజు ఆహారాన్ని మన్నా రూపంలో పంపించాను ఆకాశం నుంచి, పరలోకం నుంచి. అలాగే బండలో నుంచి నీటిని నేను ఏ రీతిగా రప్పించి మీ దాహాన్ని తీర్చాను, మీ ఆకలిని తీర్చాను. లేక శత్రులు ఎదురయ్యారు, అమాలేకీలు, ఓకేనండి, మిద్యానీలు, ఫిలిస్తీన్లు, ఇక మెయునీలు, మోయాబీలు, చాలా దేశస్తులు. అంటే ఆ చుట్టుపక్కల వీళ్ళు క్రాస్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న దేశాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ట్రై చేశారు వీళ్ళని చంపాలని. ఎందుకంటే ఎవరో వస్తున్నారంట. మరి ఇమాజిన్, ఎవరైనా మరి అంతమంది, అది ఒకరిద్దరుగా అది వచ్చేది, 20 లక్షల మంది వస్తున్నారంట. మరి మా దేశం గుండా మమ్మల్ని దాటి వెళ్తున్నారంటే వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? ఒప్పుకోరు. మీరు ఒక దేశానికి వెళ్ళండి, వాళ్ళ పర్మిషన్ మీకు కావాలి. ఇప్పుడు మనం ఏ దేశానికి వెళ్ళాలనుకోండి, అలా వెళ్ళిపోవచ్చు టికెట్ కొనేసుకొని, నో, పర్మిషన్ కావాలి, ఓకేనా? వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు. సో కాబట్టి వెరీ టఫ్, వాళ్ళు ఎవరు అలౌ చేయరు, రానివ్వరు ఇతర దేశస్తుల్ని. అందుకే వీళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎదుర్కొని చంపాలని వెళ్ళారు, చాలా మంది ట్రై చేశారు, అయితే అవ్వలేదు. ఎందుకు? దేవుడే వారికి అప్పుడు తోడుగా ఉండి దేవుడే యుద్ధం చేసి ఆ యుద్ధంలో వీరు గెలిచేలా దేవుడే వారికి సహాయపడ్డాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాగైతే నేను చేశానో, ఇదిగో యెహోషువ వెరీ జాగ్రత్తగా, కొన్ని విషయాలు తెలియకపోవచ్చేమో. సో అందుకే దేవుడు ఏం చేశాడు? మోషే కాలంలో దేవుడు ఏం చేశాడో అవన్నీ బహుశా ఆయన తెలియని విషయాలు దేవుడు బయలుపరిచి, ఇక ఈయన అక్కడ దగ్గరుండి అక్కడే చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు చూస్తున్నాడు. కాబట్టి యెహోషువ మరి ఆయన తెలుసు దేవుడు ఎలాగే తోడుగా ఉండి నడిపించాడో. ఇప్పుడు దేవుడు కూడా ఒక అద్భుతం చేయబోతున్నాడు. చదవండి 5వ వచనం, యెహోషువ 3:5. తెలుసు యెహోషువకి దేవుడు రేపు యెహోవా మన మధ్య ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. జనులారా వినండి, మన ఎదుటైతే యోర్దాను ఉంది, మీరేం భయపడకండి, రేపు దేవుడు ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు అని యెహోషువకు దేవుడు చెబితే, యెహోషువ ప్రజలందరికీ చెప్పి, ఇక నెక్స్ట్ డే ఏం జరిగిందంటే అక్కడ ఒక అద్భుతము
జరిగింది. అది నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో. దేవుడే వారికి తోడుగా ఉండి ఆ యోర్దాను నదిని సేమ్ ఎగ్జాక్ట్లీ ఎర్ర సముద్రం ఎలాగైతే చీల్చాడు రెండుగా, దాన్ని కూడా అలాగే చీల్చి ఆరిన నేల మీద వారిని నడిపింప చేశాడు. ఆరిన నేల. 17వ వచనం, 3:17. జనులు యెరికో యుద్ధం దాటగా ఉమ్, యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుడు యోర్దాను మధ్య ఉమ్. ఆరిన నేలలో స్థిరముగా నిలిచిరి. అదండి, దేవుడు ఆరిన నేల మీద వారిని నడిపింప చేశాడు. అదే అద్భుతాన్ని దేవుడు చేశారు. దేవుడు వారికి తోడుగా ఉండి ఇక వారిని అటువైపుకి నడిపించి దేవుడు గొప్ప కార్యం చేశారు. కాబట్టి ఈ రోజున మనం ఒకటి గ్రహిద్దాం దేవుని యొక్క వాక్యం ద్వారా. దేవుడు తన ప్రజలకు శక్తినిచ్చి బలమునిచ్చి వారి యాత్రలో వారికి తోడుగా ఉండి వారిని ఆయనే చేయి పట్టుకొని నడిపించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము మన యొక్క యాత్ర స్టార్ట్ చేశాం. మన యొక్క స్పిరిచువల్ జర్నీ మనం స్టార్ట్ చేశాం. ప్రభువుని అంగీకరించడం ద్వారా యేసయ్యతో మన ఆత్మయాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసి ముందుకు వెళ్తుండగా రైట్, కొన్నిసార్లు వాళ్ళకి ఎలాగైతే ఆకలి వేసింది, ఒకేలాగా దాహం వేసిందో, మనకు కూడా కొన్ని అవసరాలు, మనకు కూడా కొన్ని ఇబ్బందులు, మనకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు, మనకు కూడా కొన్ని అర్థం చేసుకోలేని పరిస్థితులు మన ముందు ఎదురవుతుంటాయి కదా. లేక మనకు కూడా కొన్ని శత్రువులు, కొంతమంది అఫ్కోర్స్ మనుషుల ద్వారా కొంతమంది శత్రువులు మనకు ఎదురవుతారు. అయితే వీరందరి వెనుకున్న మన బద్ద శత్రువు కామన్ ఎనిమి సాతానుడు. కాబట్టి ఎన్నో రకాల సమస్యలు, లేక మనకు అర్థం కాని పరిస్థితులు, లేక కొన్నిసార్లు అయితే ఇంకా దుక్కుతోచిన పరిస్థితి, ముందుకు వెళ్ళలేము వెనక్కి వెళ్ళలేము. సేమ్ ఎర్ర సముద్రం అక్కడే కదండి. ముందుకు వెళ్తేనేమో సముద్రంలో పడిపోతారు, వెనక్కి వెళ్తేనేమో శత్రువు. కాబట్టి మోషే వాళ్ళందరూ ఇప్పుడు అలా ఎలా ఉన్నారంటే దిక్కుతోచని పరిస్థితి, అటు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మనం కూడా కొన్నిసార్లు మనకు కూడా అలాంటి పరిస్థితులు కలుగుతుంటాయి కదండి. ఒక డెసిషన్ మీరు తీసుకోవాలంటే చాలా టఫ్ గా ఉంటది, కొన్నిసార్లు చాలా ఇబ్బందిగా ఉంటది. ఎలా చేయాలా, ఇలా చేయాలా, ఏంటి దిక్కుతోచిన పరిస్థితి, కన్ఫ్యూజన్. ఓకే, చాలా టఫ్ గా ఉంటది పరిస్థితులు కొన్నిసార్లు మనకు ఎన్నో అవసరాలు మన ముందు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొంతమంది ద్వారా కొన్ని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. రకరకాల పరిస్థితులు ఉన్న యాత్రలో మనం ముందుకు వెళ్తుంటాం. మీరు యాత్రికుని ప్రయాణం చూసారా? ఆ యాత్రికుని ప్రయాణం అనే వీడియో, అంటే దాని మూవీ లాగా తీశారు, మీరు చూడొచ్చు, యూట్యూబ్ లో ఉంటుంది. మనకు ప్రపంచంలో బైబిల్ తర్వాత ఎక్కువగా చదవబడి అమ్ముడుపోయిన పుస్తకం ఏంటంటే యాత్రికుని ప్రయాణం. సో ఆ పుస్తకాన్ని వీడియో లాగా, మూవీ లాగా తీశారు. ఒక ఇంగ్లీష్ లో, తెలుగులో కూడా ఉంది. యాత్రికుని ప్రయాణం ఉంది, యాత్రికురాలి ప్రయాణం అని ఇంకొకటి ఉంది, రైట్. అందులో వాళ్ళు ఏంటంటే ఎలాగా ఒక మనిషి, ఒక విశ్వాసి, ఒక ప్రభుని అంగీకరించిన తర్వాత ఎలాగ ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తుంటే ఎన్ని రకాల శోధనలు, బాధలు ఎదురవుతూ ఉంటాయో, మనం ఆ సియోను అంటే పరలోకం చేరే ముందు ఎన్ని రకాల పరిస్థితులు మనం వెళ్లాల్సి వస్తుందో, వచ్చినప్పుడు దేవుడు కూడా ఎలా తోడుగా ఉంటాడో, లేక సాతాను నుంచి ఎలా శోధిస్తూ ఉంటాడో అన్ని కూడా వాళ్ళు అందులో మెన్షన్ చేయడం జరిగింది. వీలైతే మీరు దాన్ని చూడండి. అయితే ప్రభువుకి మనం కనుక లోబడితే, పరిశుద్ధాత్మ స్వరమునకు, దేవుని వాక్యమునకు మనం లోబడితే, దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన మార్గంలో దేవుడు మనల్ని నడిపించి మనకు సహాయం చేస్తాడు. మంచిది, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవుడు అలాగా మన ఆత్మీయ యాత్రలో కూడా దేవుడు మనకు కూడా శక్తినిచ్చి, బలమునిచ్చి, సహాయం చేసి, నడిపించి, మనకు కూడా పగలు రాత్రి దేవుడే తోడుగా ఉండి, మనకు అన్ని వేళల అవసరము మనకు వచ్చినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఒంటరితనంలో మనం ఉన్నప్పుడు, ఆర్థిక పరమైన సమస్యలు మనకు వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, ఇరుగు పొరుగు వారి నుంచి మనకు సమస్యలు కలిగినప్పుడు, మనము అనుకున్న వారే మనల్ని చేయి విడిచినప్పుడు, పరిస్థితులు మోసం చేసినప్పుడు, ఇదిగో ఈ లోకంలో ఉండగా అనేక రకాల ప్రతికూల పరిస్థితులు మనం వెళ్తున్నప్పుడు ఒకటి గమనించుకోండి, దేవుడైతే మనకు శక్తినిచ్చే దేవుడు, దేవుడైతే మనకు బలమునిచ్చే దేవుడు. ఎందుకంటే ఆయనిచ్చే బలము ద్వారా, ఆయనిచ్చే శక్తి ద్వారా మనం ఆ శక్తిని పొందుకొని ఇప్పుడు మన యొక్క ఆత్మీయ యాత్రలో మన ముందుకు వెళ్ళటకు దేవుడే మనకు సహాయం చేసి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజు మీరు మా పలికిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభువా, మీ ప్రజలకు మీరే శక్తి బలాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఇక వారి యాత్రలో మీరు వారికి తోడుగా ఉండి, వారి ప్రయాణంలో మీరు వారికి తోడుగా ఉండి సహాయం చేస్తారయ్యా. మీ సన్నిధిని తోడుగా ఉంచుతావు నాయన. ఎస్ లార్డ్, యువర్ ప్రెజెన్స్ విల్ బి దేర్ ఫర్ us లార్డ్ as the cloud of fire and pillar. We thank you Lord. పగలు మేఘస్తంభము గాను, రాత్రి అగ్నిస్తంభము గాను మీ బిడ్డలకు తోడుగా ఉండి ఎలాగైతే సహాయం చేస్తూ ఉన్నామో తండ్రి, అలాగ మీరు కూడా మాకు తోడుగా ఉంటారు. మీ సన్నిధి మాకు తోడుగా ఉంటుంది, మీ భద్రత మాకు తోడుగా ఉంటుంది, మీ కాపుదల మాకు తోడుగా ఉంటుంది, మీ వాగ్దానాలు మాకు తోడుగా ఉన్నాయి. మీరే మా పక్షంగా యుద్ధము చేస్తారు, మీరే మా పక్షంగా అద్భుతాలు చేస్తారు, మీరే మాకు స్వస్థతను ఇస్తారు, మా ప్రతి అవసరాలు తీరుస్తారు. మాకు అయ్యా మేము ఓటమి పాలవకుండా తండ్రి, అవమాన పాలు కాకుండా ప్రభువా ఇదిగో అయ్యా మమ్మల్ని తల ఎత్తుకునే వారుగా చేస్తారు నాయన. అయ్యా మా ప్రతి అవసరం తీరుస్తారు అని మేము నమ్ముచున్నాము నాయన. మీకు వందనాలు. అయితే మరి మేము మీకు లోబడి, మీ మాటకు లోబడి అయ్యా మీరు చెప్పినట్టుగా నడుచుకుంటూ వెలుడుకు సహాయం దయచేయమని మా అందరినీ ఆ రీతిగా మీ హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.